నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి. హలో అండి. సో విజ్ఞాన్ గారు, కేజీఎఫ్కి సంబంధించి వెంకటేష్ మహా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వెంకటేష్ మహాని చాలామంది తిట్టారు కూడా, అట్లా మాట్లాడడం తప్పు అని. అయితే తాజాగా నాని గారు స్పందించారు. ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా దసరా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు కొంతమంది విలేకరులు. సో దాంట్లో భాగంగా ఆయనకి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే, కేజీఎఫ్ గురించి వెంకటేష్ మహా అలా అన్నాడు. సరే, అతను అలా అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆయన వెనకాల నందిని రెడ్డి కానివ్వండి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కానివ్వండి, అలాగే వివేకాత్రేయ, శివ నిర్వాణ, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. సో ఈ విలేకరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు మహా ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అతని వెనకాల ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అప్పుడు ఆయన్ని సమర్థించినట్లే వీళ్ళందరూ మామూలుగా మాట్లాడారు. తర్వాత అది వివాదమైన తర్వాత నేను సమర్థించట్లేదని నందిని రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ చెప్పుకొచ్చారు. బట్ సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఏకీభవించినట్లే. ఆ టైంలో వాళ్ళు సైలెంట్ ఉన్నారంటే దాన్ని ఏకీభవించినట్టే కదా. ఆ వెనకాల ఉన్న వాళ్ళందరూ మీతో కూడా పనిచేసిన డైరెక్టర్సే కదా. సో వాళ్ళని మీరు సమర్థిస్తారా లేదా అనే ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. సో దానికి నాని చెప్తూ, అక్కడ అంతమంది ఉన్నారు కదా, నేను ఆ టైంలో వాళ్ళ అభిప్రాయాన్ని నేనైతే తప్పుపట్టలేను. ఒక చిన్న అంశాన్ని తీసుకొని అనుకుంటే చెప్పుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళని నాని సమర్థించినట్లుగానే మాట్లాడాడు. అది మనం చూసామన్నమాట. అంటే ఇప్పుడు వెంకటేష్ మహా అన్న దాంట్లో తప్పేం లేదు, ఆయన ఏమన్నాడు అన్నట్లుగా. ఇప్పుడు నా అభిప్రాయం మాట్లాడుకుంటే, వెంకటేష్ మహా నాకు ఆల్రెడీ చెప్పా, ఒక ప్రేక్షకుడిగా అతను చెప్పింది కరెక్టే. యాజ్ ఏ ఒక డైరెక్టర్గా ఆయన చెప్పింది మాత్రం నేను ఏకీభవించను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయనతో పాటు 4-5 దర్శకులు కూడా అక్కడే ఉండి, ఇదేంటిది అంటే ఒక దర్శకుల సంఘం లాగా, ఒక యూనియన్ లాగా ఏర్పడి ప్రశాంత్ నీల్ సినిమా గురించి మాట్లాడడం అనేది అసలు లాజిక్ లెస్. ఎందుకంటే ఇప్పుడు ఆ తర్వాత వెంకటేష్ మహాకి అది రిలీజ్ అయింది, యాంగర్ టేల్స్. దాని అందరూ అసలు ఇదేమన్నా ఇదా, నువ్వు కేజీఎఫ్ గురించి మాట్లాడేంత ఇది ఉందా అది ఉందా అని చెప్పేసి చాలా రకాల అవును అందరూ కూడా అన్నారు. ఒక విధంగా ఈయన మాటల ఎఫెక్ట్ కూడా దాని మీద పడింది అనుకోవచ్చు. అండ్ అలాగే నందిని రెడ్డి సినిమాలు, అలాగే శివ నిర్వాణ సినిమాలు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు అండ్ వివేకాత్రేయ సినిమాలు కూడా చూస్తూ, మీరు మాత్రం అంత గొప్ప గొప్ప సినిమాలు ఏం తీశారు, 1-2 మీకు కూడా అవి వచ్చాయి కదా, మీరు వాటి గురించి ఎందుకు మాట్లాడకుండా ఒక డైరెక్టర్ని, అండ్ మీ సినిమాలకు ఎప్పుడైనా ఎవరైనా 100 కోట్ల పెట్టుబడి పెడతారా? ఎప్పుడైనా కనీసం మీరైనా ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ పట్టుకొని ఏ నిర్మాత దగ్గరికి వెళ్తే ఎవరైనా మీకు ఫస్ట్ ఓకే చెప్తారా? అండ్ ఎప్పుడైనా ఒక స్టార్ హీరోలతో మీరు పనిచేశారా? ఎప్పుడైనా అంత బడ్జెట్కి మీరు పనిచేశారా? ఎప్పుడైనా అంత భారీ స్క్రిప్ట్ని మీరు హ్యాండిల్ చేశారా? అట్లీస్ట్ ఎప్పుడైనా కనీసం మీ తీసిన సినిమాలైనా సరే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకున్నారా, బడ్జెట్ పక్కన పెట్టేస్తే? అండ్ ఎప్పుడైనా మీ సినిమాలకి 1000 కోట్లు 1200 కోట్ల వసూళ్ళు వచ్చాయా? కనీసం 100 కోట్లన్నా వసూళ్ళు వచ్చాయా? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారనమాట ఈ తతంగం తెలిసిన వాళ్ళు. ఇప్పుడైతే నాని ఆ మాట మాట్లాడారో, చాలామంది విమర్శలు చేసినప్పటికీ నాని వెంటనే మళ్ళీ కవర్ చేసుకున్నాడు. అబ్బా, ఎడిటింగ్ ఎంత బాగా చేశాడు అసలు, కేజీఎఫ్ ఎడిటింగ్ అంటే మహా తీసుకున్న పాయింట్ని మాత్రం నాని ప్రస్తావించాల. ఆ క్లైమాక్స్ ఇలా ఉంటే అలా ఉండొచ్చు, అది ఉంటే ఇలా ఉండదు, ఈ మార్పు అలా చేయాలి, ఆ మార్పు ఇలా చేయాలి అని చెప్పేసి అతను అనడం జరిగింది. సో దాన్ని ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్స్ అంగీకరించారు. అంటే అంగీకరించినట్లుగా అక్కడ ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ ఆ టాపిక్ని ఇప్పుడు నానిని మీరు అడిగితే నాని కూడా దాని గురించి ప్రస్తావించకుండా ఎడిటింగ్ మాత్రం చాలా బాగా చేశాడు అంటే, కథ విషయంలో వెంకటేష్ మహాతో నేను కూడా ఏకీభవిస్తున్నాను అని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అనిపించింది. సో ఎందుకు నాని ఈ టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పి అందరు కూడా విమర్శలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ మొన్న మహా కంటే మహా అయితే ఆ చిన్న ఓటీటీ మీద పడింది. నానికి నెక్స్ట్ దసరా ఉంది. ఆ దసరా మీద కనుక ఈ ఎఫెక్ట్ పడితే ఇంకా భారీగా ఉంటుంది. నానికి ఈ దసరా మూవీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, కావాల్సిందే. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా, నాని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్, నాని కెరీర్లో ఎప్పుడు చేయనటువంటి స్టంట్లు అన్నీ, అండ్ గత ట్రాక్ రికార్డులు చూసుకుంటూ వస్తే నానికి ఖచ్చితంగా ఒక హిట్ అనేది అవసరం. అది
ఏమైనా అన్ని రకాలుగా ఈవెన్ కీర్తి సురేష్కి అయినా సరే అందరికీ చాలామందికి దసరా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమోషన్స్ కూడా అదే లెవెల్లో చేసుకుంటున్నారు అండ్ ద పీపుల్ ఆర్ గుడ్ ఇన్ దట్ వే. ఈ క్రమంలో విలేకరి ఎందుకు ఆ ప్రశ్న తెచ్చాడు ఈయన కూడా, అండ్ సరే నేనేం మాట్లాడలేనండి దాని గురించి అని వదిలేసినా బాగుండేది. లేకపోతే పోనీ మాట్లాడినా కూడా ఏదైనా ఒక మంచి అభిప్రాయం చెబితే బాగుండేది. ఆయన వేరే వాళ్ళ సినిమాల గురించి వెంకటేష్ మహా గారికి నానికి కొంచెం ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా? వీళ్ళంతా ఈయనతో పనిచేసిన డైరెక్టర్లు అందరూ అక్కడ ఉన్నారంటే వీళ్ళంతా ఒకటే కమ్యూనిటీ కదా. సో ఎందుకు నేను పొరపాటున అంటే నాని ఎలా అంటే న్యూట్రల్గా మాట్లాడాడు, పొరపాటున నేను ఏకీభవించట్లేదు అని వీళ్ళ గురించి అన్నాను అనుకో, రేపటి అక్కడ 4-5 డైరెక్టర్లు రేపు నాకు సినిమా ఇచ్చి చావరు. ఏమో ఈ దసరా అయితే ఏదో పండగ చేసుకుంటున్నాను, ఏదో ముసలోళ్ళకి దసరా పండగ లాగా ఫ్లాప్ హీరోకి దసరా పండగ టైప్ ఒక సినిమా అయితే చేసుకుంటున్నా. ఈ పండగ కాస్త వికటించినా ఇంకేమన్నా అయినా సరే రేపటి రోజు వాళ్ళే నాకు దిక్కు. ఈమెనో ఆయనో ఎవరో ఒకరు 2 సినిమాలు, ఒక సినిమా చొప్పున చేసుకున్న 5 సినిమాలు నాకు ఇంకొక 2 ఏళ్ల పాటు సాగుతానే ఉంటాయి. సో దాన్ని ఎక్కువ సాగదీయకుండా నీట్గా ఒక పాయింట్ అని చెప్పాడు. సరే ఏదేమైనా స్కిప్ చేస్తే బాగుండేది ఎడిటింగ్ని అనేసరికి ఇప్పుడు చాలామంది విమర్శలు. సో నానికి కూడా ఈ సినిమా స్క్రిప్ట్ పైన ఏదో ఉంది అంటే యాజ్ ఎ డైరెక్టర్గా, ఒక యాక్టర్గా అండ్ స్క్రిప్ట్ రైటర్గా సినిమా మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నప్పుడు నాని కూడా ఇలా మాట్లాడాడు అంటే వాళ్ళందరితో కలిసి ఏకీభవిస్తున్నట్టే అన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. అది దట్టు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ డైరెక్టర్ కాదు కాబట్టి సో ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి వాళ్ళను. సో తొక్కేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలంటే వేరే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మనం ఎక్కువగా పొగడకూడదు అనే ఉద్దేశం కూడా మన తెలుగు వాళ్ళల్లో కనిపిస్తుంది అనే విమర్శ కూడా ఉంది. ఆ విమర్శ ఎఫెక్ట్ ఎలా ఉందంటే కన్నడీయులు నార్మల్గా కోపంగానే ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు మొన్న సింగర్ మంగ్లీ జస్ట్ ఒక కన్నడలో మాట్లాడలేదు అన్నందుకే రాలేసి కొట్టారు. అంటే ఏం వాళ్ళది అండ్ వాళ్ళ సినిమాని మనం అంటే అఫ్కోర్స్ కాంతార లాంటి సినిమాలు అన్నీ మనం కూడా ఎంత తక్కువ చేర్చుకున్నా కూడా ఇప్పుడు కేజీఎఫ్తోనే కన్నడ ప్రస్థానం మొదలైంది. అంటే ఆ హిట్ ట్రాక్ ఇవన్నీ మన దగ్గర వాళ్ళకి ఎన్నో హిట్లు ఉన్నప్పటికీ కూడా ప్రపంచానికి కన్నడ సినిమానికి తెచ్చిన, ఇప్పుడు మనకు తెలుగుకి బాహుబలి ఎలా గుర్తింపు తెచ్చిందో కన్నడ సినిమాకి ప్రపంచానికి పరిచయం చేసింది కేజీఎఫ్ఏ. దాని తర్వాతే మిగతావన్నీ కూడా కన్నడ సినిమా అంట అదంట ఇదంట అని మాట్లాడుకుంటున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు నాని దసరా కన్నడలో రిలీజ్ చేస్తే కన్నడీయులు దాన్ని అపోజ్ చేసే అవకాశం ఉంది. మొన్న మా డైరెక్టర్ సినిమా నేను అన్నాడు, వీడు పెద్ద హీరోగా తీసే లెవెల్లో సినిమా తీశాడు, ఇంతకంటే మా కేజీఎఫ్ హీరోనే చాలా బాగున్నాడు, వీళ్ళు ఏదో బొగ్గు గన్లు వాళ్ళు ఏదో ఇంకేదో గన్లు, ఆ బంగారంగానే బాగుంది, తలతల మెరిసింది, బొగ్గంత నల్లగా ఉంది, మాసిపోయింది అని చెప్పేసి వాళ్ళు అంటారు. బికాస్ ఈవెన్ కర్ణాటక ఆ చుట్టుపక్కలంతా ఎందుకు కేజీఎఫ్ నక్కున చేర్చుకున్నారు అంటే మైనింగ్ అంతా కర్ణాటక సైడ్ ఎక్కువ ఉంటుంది, బళ్ళారి గిల్లర్ అటువైపు ఎక్కువ. ఆ గాలి జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా కూడా మైనింగ్లో చేసి బాగా పైకి వచ్చారు. మైనింగ్ ఎక్కువ అటువైపే ఉంటుంది. సో మైనింగ్ ఆధారంగా తీసిన ఈ సినిమాని కన్నడీలు ఇంకా బాగా ఆదరించాలి. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ నచ్చొచ్చు, అక్కడ కల్చర్ ఉంది కాబట్టి. కానీ ఈ వ్యాఖ్యల వల్ల ఒకవేళ ఏదైనా అది కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ అయితే దసరా కన్నడ రిలీజ్ పైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.